హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు కూడా నేను మీకు ఇంకొక వెరైటీ ఆఫ్ శారీ కుచ్చులు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ముందుగా చేసిన శారీ కుచ్చుల వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది లైక్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సో హ్యాపీ. సో మళ్ళీ ఇంకొకటి శారీ కుచ్చుల మీద ఇంకొక వీడియో చేయాలనిపించింది. ఇది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది, ఇంకా యూజ్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ శారీ కుచ్చు. ఇది మనం ఇక్కడ వైట్ కలర్ బీడ్స్ వేసాము, అలాగే గోల్డ్ కలర్వి చిన్న రింగ్స్ వేసాము ఈ కుచ్చులు. సో ఇవి సిల్క్ థ్రెడ్తో చేసాము. ఇవి సిల్క్ థ్రెడ్తో ఈ శారీ కుచ్చులు మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చు వితౌట్ వేస్టేజ్, అదొకటి చూద్దాము. అలాగే ఇంకా ఇది ఎలా స్టిచ్ చేయాలి అన్నది కూడా ఇవాళ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవి రెండు రకాలుగా చేశాను నేను. ఒకటి వైట్ కలర్ బీడ్స్ వేసి చేశాను పూసలు, అలాగే ఇంకొకటి క్రిస్టల్స్ వేసి చేశాను. చూస్తున్నారు కదా, ఇవి క్రిస్టల్స్. సో మనం ఎలాగైనా వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీటికి ఏంటేంటి కావాలి అన్నది చూద్దాము. ఈ సిల్క్ థ్రెడ్ ఒకటి కావాలి, అలాగే ఇవి వైట్ బీడ్స్ మనకి ఇలాగ బంచెస్లో దొరుకుతాయి. బీడ్స్ ఒకటి కావాలి. అలాగే క్రిస్టల్వి చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి ఈ క్రిస్టల్ బీడ్స్, ఇవి లాస్ట్ టైం కూడా నేను చూపించాను కదా మీకు. లాస్ట్ టైం టాజిల్స్ చేసినప్పుడు ఇవి క్రిస్టల్ బీడ్స్, వీటితో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవాళ అయితే నేను మీకు ఈ వైట్ కలర్ బీడ్స్ యూస్ చేసి టాజిల్స్ చేయడం చూపిస్తాను. ఇవి రింగ్స్ లాగా ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇంత చిన్న ఉంటాయి ఈ రింగ్స్. సో ఇలాంటివి కావాలి, ఇలాగా మనకి దొరుకుతాయి ఇవి ఈ రింగ్స్. సో ఇవి కావాల్సి ఉంటుంది. అలాగే ఇది రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఈ బీడ్స్ స్టిచ్ చేయడానికి రెడ్ కలర్ కాటన్ థ్రెడ్, మనం ఏ కలర్వి టాజల్స్ చేస్తామో ఆ కలర్దే మనకి కాటన్ థ్రెడ్ కూడా ఉండాలి. సో రెడ్ కలర్ కాటన్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాము. అలాగే ఇది ఒక అట్ట. సో ఇది మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టుగా ఉన్న ఒక అట్ట తీసుకున్నాను. ఇది 2x2 ఇంచెస్ ఉన్నది. సో ఇదొకటి తీసుకున్నాను. సో ఈ అట్టతో మనం కనుక చేస్తే ఈ సైజు టాజిల్స్ మనకి వస్తాయి. సో ఇదొకటి కావాలి. స్టిచ్ చేయడానికి సెంటర్స్ స్టిచ్ చేయడానికి ఒక జరీ థ్రెడ్ ఒకటి కావాలి. సో ఇదొకటి, ఒక నీడిల్ ఒకటి, ఇవి కావాల్సి ఉంటాయి. సో ఫస్ట్ ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంది కదా, దీంట్లోకి కొద్దిగా మనం ఇది సూదిలోకి దారం ఎక్కిద్దాము. ఈ జరీ థ్రెడ్ని ముందుగా ఇది రెడీ చేసి ఉంచుకోవాలి. సో జస్ట్ ఒక నాట్ వేసేస్తే సరిపోతుంది. సో ఇది జరీ థ్రెడ్కి సూదిలోకి ఎక్కించి ఉంచేసాము. ఇది పక్కన ఉంచుకుందాము. ఇంత థిక్నెస్లో రావాలి అనుకుంటే ఇవి యాక్చువల్గా 300 స్టాండ్స్ తీసుకున్నాను నేను. సో ఈ థిక్నెస్ కావాలి అనుకుంటే 300 స్టాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 300 స్టాండ్స్ని మనం ఈ అట్ట ఉంది కదా, ఈ అట్టకి చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టి జస్ట్ ఇలాగ 300 టైమ్స్ మనం దీన్ని రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో అది ముందు చేసేద్దాము. సో ఇలాగ ఇది ప్రస్తుతానికి నేను ఒక 100 చుట్టాను. ఇలాగా మిగిలినవి కూడా చుట్టేస్తాను.
సో యాక్చువల్గా మనకి ఇవి 300 స్టాండ్స్ కావాలి కాబట్టి మనకి కొంచెం ఈజీ అవ్వాలి అనుకుంటే ఒకటి ఇలాంటివి 3 రీల్స్ తీసుకుని మూడింటిని అట్ స్ట్రెచ్ కలిపి మనం దాన్ని 100 టైమ్స్ తిప్పామంటే అది 300 కింద అయిపోతుంది. అదొక ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా అలా కాదు అనుకుంటే మనం దీన్ని థ్రెడ్ని ముందుగుండా బాబిన్స్ ఉంటాయి కదా, ఆ బాబిన్స్లో ఏంటంటే మనం ఇలాంటి బాబిన్స్ ఒక 3 తీసుకుని ఈ మూడింట్లోని వీటిని ఫిల్ చేసేయాలి. ఈ థ్రెడ్ని ఫిల్ చేసిన తర్వాత దానికి కూడా మనం ఒక 3 స్టాండ్స్ కలిపి ఎట స్టిచ్ తిప్పచ్చు. సో అలా తిప్పినప్పుడు మనం ఒక 100 సార్లు మనం దీన్ని రిపీట్ చేస్తే మనకి 300 వచ్చేస్తాయి. అయితే నేను ఇప్పుడు మామూలుగా జస్ట్ మీకు రీల్లోనే 300 చేసి చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా 100 చుట్టాం కదా, ఇంకా మిగిలిన 300 కూడా చుట్టేద్దాము. ఇవి 300 స్టాండ్స్ దీనికి నేను చుట్టేసాను. సో ఇక్కడికి మనం థ్రెడ్ కట్ చేసేద్దాము. సో ఇంకా దీని అవసరం మనకి లేదు. ఇప్పుడు ఇలాగే ఈ 300 ఉన్నాయి కదా, సో వీటికి ముందుగా మనం సెంటర్ ఒక నాట్ వేయాలి. అది మనం ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంది కదా, దీంతో నాట్ వేస్తాము. దీన్ని ఈ అట్టకి కింద నుంచి ఈ థ్రెడ్ని మనం ఇలాగ తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లోంచి మనం ఇక్కడికి ఒక నాట్ వేసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది సెంటర్లో సెక్యూర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి దీంట్లో తీసి మొత్తం థ్రెడ్స్ అన్నీ కూడా అందులోకి వచ్చేటట్టుగా చూసుకొని మనం ఈ నాట్ వేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా చూస్తున్నారు కదా, ఇది ఇలాగా సెక్యూర్ అయిపోయింది ఇక్కడ. సో ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ మనం అట్టలోంచి తీసేయాల్సి ఉంటుంది. దీన్ని కొద్దిగా ఇలాగంటే వంచేమంటే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్నింటినీ మనము ఒక చోటకు వచ్చేటట్టుగా పైన ఇలా పట్టుకుని ఈ ఎక్కడైతే మనం నాట్ వేసామో ఇది సెంటర్కి వచ్చేటట్టు పట్టుకుని కిందని ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి మనం స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ తోటి మనం ఇక్కడ ఒక నాట్ వేసేస్తాము. ఇది చాలా ఈజీగా ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి. సో దీనివల్ల ఏంటవుతుందంటే మనకి థ్రెడ్ వేస్టేజ్ అన్నది ఉండదు. సో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. బిగినర్స్కి వేస్టేజ్ లేకుండా ఉంటుంది. ఎక్కడ మనం కట్ చేసినప్పుడు ఈవెన్గా వస్తుంది, హెచ్చు తగ్గులు రాదు. సో ఈ రకంగా మనం దీన్ని నాట్ వేసేసాము. వేసేసి ఇది ఇక్కడికి కట్ చేసేయాలి. సో ఇప్పుడు ఈ కిందనున్న ఈ పోర్షన్ని మనం కట్ చేసేయాలి. ఒక చిన్న సిజర్స్ పట్టుకుని మీరు సెంటర్కి కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు సో ఇలా సెంటర్కి మనం ఇదంతా కట్ చేసాం కదా. ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఏదైనా ఎక్సెస్ ఉంది అలా అనుకుంటే మనం దీన్ని లైట్గా ట్రిమ్ చేసేయాలి. సో మీరు ఇలా 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకుంటే మీకు ఈ ఎక్సెస్ ఉన్నది ఏదైతే ఉంటుందో ఒక కొద్దిగా ఉన్నది అది కనిపిస్తుంది. సో దాన్ని ఇలా కట్ చేసి తీసేయాలి. దానివల్ల ఏంటవుతుందంటే మనకు అన్నీ కూడా ఈక్వల్గా ఒకటే ప్లేస్లో ఉంటాయి, నీట్గా వచ్చేస్తుంది. మనకి అసలు థ్రెడ్ అన్నది వేస్ట్ అవ్వలేదు. ఇగో మనకి టాజల్ రెడీ అయిపోయింది ఇలాగా. ఇప్పుడు దీనికి బీడ్స్ ఎలా కుట్టాలి అన్నది చూద్దాము. ఈ బీడ్స్ కుట్టడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ థ్రెడ్ ఉంది కదా మన కాటన్ థ్రెడ్, ఈ కాటన్ థ్రెడ్లోకి మన
నీడిల్లో దారం ఎక్కించుకుందాము ఈ కాటన్ థ్రెడ్ని. సో కాటన్ థ్రెడ్ ఎందుకు అంటే మనం పూసలు కుట్టినప్పుడు అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి అది తెగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా కాటన్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇలాగా 2 స్టాండ్స్ తీసుకుని దీనికి మనం కాటన్ థ్రెడ్ ఎక్కించుకుంటాము. ఎక్కించుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మనం ఒక దీనికి నాట్ వేసేస్తాము. సో సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మనం టాజిల్లోంచి అది తీసినప్పుడు కూడా మనకి థ్రెడ్ అదే కలర్లో ఉండడం వల్ల అందులో కలిసిపోతుంది. సో ఇలా ఎక్కించుకున్నాం కదా, సూదిని ఇందులోంచి ఇన్సర్ట్ చేసి ఇలా పైకి తీసాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక రింగ్ బీడ్ ఉంటుంది కదా అది, ఇంకా ఒక బీడ్, అలాగే మళ్ళా ఒక రింగ్, ఇంకా ఒక బీడ్, అలాగే ఒక రింగ్, ఒక బీడ్. సో ఇలా మనము ఈ ఒకదాని తర్వాత ఒకటిగా ఒక రింగ్ ఇంకా ఒక బీడ్ చప్పుని మొత్తం 5 బీడ్స్ ఇంకా 6 రింగ్స్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇక చూస్తున్నారు కదా, ఇవి మొత్తం 6 బీడ్స్ 6 రింగ్స్ ఇంకా 5 బీడ్స్ ఇందులోకి ఎక్కించేసాము. ఇప్పుడు ఇలా ఎక్కించిన తర్వాత ఇటు సైడ్ మనం ఎక్కించాం కదా, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోంచి మనము మళ్ళా సూదిని తీయాల్సి ఉంటుంది. సో ఇది ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆపోజిట్ దాంట్లోంచి మనం సూదిని తీసి ఇక్కడ ఒక నాట్ వేసేద్దాము. సేమ్ మళ్ళా జెరీ థ్రెడ్లోంచి ఇది ఒకటి మీరు వేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఈ కిందనున్నవి మనకి పైకి వచ్చేయకుండా చూసుకోవాలి, లేకపోతే చిక్కులాగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా వేసేసాము. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసేయాలి మనకి కొద్దిగా టైట్గాను. మీరు కంగారు పడకండి, ఇది ఇలా లూజ్గా ఉంది ఏంటి ఎలాగా ఇది ఇలా పడిపోతుందా ఏంటని, ఎందుకంటే దీనికి కూడా మనం సెక్యూర్ చేస్తాము. సో ఇలా వేసేసాం కదా. ఇప్పుడు ఇంకా కొద్దిగా మనం కొంచెం ఇవి ఇంకా టైట్గా ఉండడం కోసమని వీటన్నింటిలోంచి కూడా మళ్ళీ ఒకసారి నీడిల్ని పాస్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఇలాగా అంటే ఇటు నుంచి ఇటుకి మొత్తం ఈ థ్రెడ్ అంతటిని మళ్ళీ నీడిల్ని తీసుకెళ్ళి ఆ థ్రెడ్ని పాస్ చేస్తాము. సో ఈ రకంగా అన్నమాట. ఇలా ప్రతి దాంట్లోంచి తీయడం వల్ల ఏంటంటే మీకు థ్రెడ్ చాలా గట్టిగా ఈ పూసల్ని పట్టుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఇవి ఊడిపోతాయి అన్న ప్రాబ్లం ఉండదు. సో ముందే మనం కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇటువే పక్కకి నీడిల్ని తీసుకొచ్చేసాం కదా, ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి ఒక నాట్ వేసేయాలి ఈ సైడ్ వైపు. ఇలా నాట్ వేసిన తర్వాత
ఈ ఈ సూది ఉంది కదా, దీన్ని ఇందులోంచి ఇక్కడికి తీసుకురావాలి. సో ఇలా సెంటర్లోంచి ఈ పైన ఎక్కడైతే మనం టాజిల్ని పెట్టామో ఈ సెంటర్కి నీడిల్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకొచ్చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సెంటర్కి థ్రెడ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనం సెక్యూర్ చేసేయాలి వీటిని. అందు గురించి అన్నట్టు ఏంటంటే ఈ పూసలు ఉన్నాయి కదా, వీటి నుంచి ఇలా మనం థ్రెడ్ తీసుకుని ఇక్కడికి మళ్ళా ఈ లోపల వైపుకి లాగుతాము. సో అప్పుడు అది సెక్యూర్ అయిపోతుంది. అదే రకంగా ఇటు సైడ్ కూడా తీసుకెళ్ళి మళ్ళా ఈ పూస్ దగ్గర కూడా టైట్గా ఒక స్టిచ్ వేసేస్తాము. చూసినారు కదా, కంప్లీట్గా మనకి చాలా సెక్యూర్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని మనం సైడ్ వైపుకి తీసుకొస్తాము. ఈ సైడ్ వైపుని కూడా కొద్దిగా దీన్ని సెక్యూర్ చేసేస్తాము. సో ఇది సేమ్ కలర్ థ్రెడ్ అవ్వడం వల్ల మనకి ఎక్కడ కనిపించదు, మనకి స్టిచ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇలా మొత్తంగా వీటన్నింటినీ ఒకసారి థ్రెడ్ తిప్పేసి కుట్టేస్తాము. కుట్టేసిన తర్వాత ఫైనల్గా కార్నర్ దగ్గర ఒక లాక్ వేసేస్తాము. ఈ జరీ థ్రెడ్ ఉంది కదా, ఇక్కడ ఒక లాక్ వేసేస్తాము. ఇప్పుడు ఈ థ్రెడ్లోంచి దీన్ని కిందకి తీసుకొచ్చేసి ఇలాగా ఇది ఇక్కడికి ఈ థ్రెడ్ని కట్ చేసేస్తాము. అంతే, మన టాజల్ రెడీ అయిపోయినట్టేనా. సో ఈ కాటన్ థ్రెడ్ని కట్ చేసేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనది టాజల్ రెడీ అయిపోయింది. కొద్దిగా వితిన్ ఒక 5 minutes లోపల మనం ఈ టాజల్ని కుట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. సో ఇలా మనం అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత జస్ట్ మన శారీ పళ్ళు మీద పెట్టి కుట్టేసుకోవడమేను. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. శారీకి కుచ్చుల కింద వేసుకుంటే కనుక చాలా నీట్గా కనిపిస్తాయి. అలాగే మనం క్రిస్టల్స్తో చేసినప్పుడు ఇలాగా సేమ్ ఈ పూసల ప్లేస్లోని ఇలాగ క్రిస్టల్స్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు కనుక ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.